ఏ ఈ డాక్టర్ చెప్పినట్టు రోజు వాకింగ్ చేస్తానా అయినా ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఏం లాభం? అవును, రోజు పోతాను నడతానవా మంచిగా? నడతానా రోజుకి 7 కిలోమీటర్లు నడతానా నేను. డాక్టర్ రోజుకి 7 కిలోమీటర్లు నడుమన్నాడా? డాక్టర్ రోజుకి 2-3 కిలోమీటర్లు నడితే చాలన్నాడు. నేనే ఆరోగ్యం బాగా మంచిగా ఉండాలని 7 కిలోమీటర్లు నడతానా, అయినా నా ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. రోజు 7 కిలోమీటర్లు నడతాను, మరి నీ కాళ్ళు నొత్తలేవా? నేను గిట్టనే అడిగిన డాక్టర్ను. డాక్టర్ సార్ మరి కాళ్ళు వస్తే ఏం చేయాలి, నడవంగా కాళ్ళు వస్తే ఏం చేయాలంటే ఇక్కడ కాళ్ళు వస్తే అక్కడ పక్కకు కూర్చోవాలా అన్నాడు. నేను పక్కకి ఎందుకు కూర్చోవాలని ఆటోలో కూర్చుంటానా, నేను బస్సు దాకా పోతాను, నాకు కాళ్ళు వస్తాను రోజు. ఇక ఆటోలో కూర్చుంటాను. ఆటోలో కూర్చున్న వల్ల జమ్ముకుంటే 7 కిలోమీటర్లు కదా, 7 కిలోమీటర్లు జమ్ముకుంటే పోతానా, మళ్ళీ ఆటోలో వస్తానా. 7 కిలోమీటర్లు నడిచినట్టే కదనే. ఇక కాళ్ళు వస్తే కూర్చోమన్నాడు డాక్టరే, నేను ఆటోలో కూర్చుంటానా. ఓష్, నేను వాకింగ్ పోతానని పోయి 4 ఇంట్ల దూరం ఉన్న బస్ స్టాండ్ దాకానే నడుతానవా? కాదు, 7 కిలోమీటర్లు ఉన్న జమ్ముంట దాకా నడిచినట్టే. డాక్టర్ సారే కదా ఇక్కడ కాళ్ళు వస్తే అక్కడ కూర్చోమన్నాడు. నేను ఆటోలో కూర్చుంటాను బస్ స్టాండ్లోకి, అంతే. ఆటో తీసుకుపోతాంది. నడతానా, వాకింగ్ అయితే మంచిగా చేస్తానా. ఏమైందేమో అస్సలు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఇంకేడ మంచిగా ఉంటుంది ఆరోగ్యం? డాక్టర్ 2-3 కిలోమీటర్లు నడుమంటే 4 ఇంట్ల దూరం నడిచి ఆటో ఎక్కబడుతుంది, ఇంకెక్కడ మంచిగా అవుతుంది? నీకేం తెలియదు పో. కాళ్ళు వచ్చినప్పుడు డాక్టరే కూర్చోమన్నాడు. దీనికి ఏం తెలియదు ఉట్టిపిచ్చిది. నా ఆరోగ్యం మరికి ఇంత నడిచినా కానీ ఎందుకు మంచిగా అయితే లేదు.